ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కాళేశ్వరం అక్రమాలపై విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలను తప్పుదో పట్టించడం కోసం కేసీఆర్ కవిత లేఖను లీకేజీ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు। జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరం పేరుతో రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని, కుటుంబ కలహాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ కు కవిత రాసిన లేఖను లీక్ చేసి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు। కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరిగాయని నిర్ధారించే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లకు నోటీసులు పంపినట్లు స్పష్టం చేశారు। చట్టానికి ఎవరు చుట్టాలు కాదని, తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లపై ఉందన్నారు। కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమైందని హరీష్ రావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఒక్క చుక్కు కూడా లేని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ప్రాజెక్టులకు నీళ్లు ఎలా అందాయో హరీష్ రావు చెప్పాలని ప్రశ్నించారు। కేవలం వరద నీటితోనే ప్రాజెక్టులని నిండాయని స్పష్టం చేశారు। కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ వాళ్లే బాంబులు పెట్టి పేల్చి ఉంటారని కేటీఆర్ మాట్లాడాడని, అప్పుడు ఎవరి ప్రభుత్వ అధికారంలో ఉందో కేటీఆర్ ఆత్మ విమర్శలు చేసుకోవాలని మండిపడ్డారు। బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాలు బయటపడుతుంటే ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయని, కేసీఆర్ ఎలాంటి అవినీతి అక్రమాలు చేయలేదని ప్రజలు నమ్మితే మళ్లీ అధికారం కట్టబెట్టేవారని గుర్తు చేశారు। బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటేనని, గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తారన్నారు। ప్రజల సమస్యల నుండి బీఆర్ఎస్ పార్టీ వెళ్లిపోయిందని, మళ్లీ ఆ స్థానాన్ని ఆ పార్టీ నేతలు సంపాదించలేరని విమర్శించారు। సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పుదని ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, తిరుపతి రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, నాయకులు వైద్య శివప్రసాద్, ఎల్లె లక్ష్మీనారాయణ, కొడం అమర్, మహిళా నాయకురాలు ఆడపు చంద్రకళ, ముడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపింది। డైవర్షన్ పాలిటిక్స్ మొన్నటి వరకు కాళేశ్వరంలో మేము పునీతులము, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి। ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ కేసీఆర్ అంటే దేవుడు, కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడికి ప్రయత్నం చేసింది। తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడేటోళ్ళకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి। ఏం భాష మాట్లాడితే బాగుండదు కానీ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి బానిస బతుకులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడినారు। వాళ్ళ మాటలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి। ఇవాళ నిజంగానే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒక దేవునిగా భావించినట్టయితే, నిజంగానే అతను ఒక అవినీతి చేయలేదని నమ్మినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో వారికి పట్టం కట్టేవాళ్ళు। వాళ్ళను ఓడగొట్టినంటేనే ప్రజలు వాళ్ళని చీత్కరించుకున్నారు। మీరు అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడ్డారని చెప్పి వాళ్ళని చీకొట్టినప్పటికీ కూడా దాని నుండి కూడా వాళ్ళకి సిగ్గు తెచ్చుకోలే, ఇంకా బుద్ధి మార్చుకోలే, ఇంకా కూడా తెలంగాణ ప్రజలతో తప్పు చేసిన మమ్మల్ని ఓడగొట్టి అని వాళ్ళ అహంకారాన్ని ఇంకా కూడా మర్చిపోలే వాళ్ళు। అధికార మదాన్ని ఇంకా మదం అట్లనే ఉన్నది ఇంకా వాళ్ళ మెదల్లో ఆ అధికార మదం అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు। ఇవన్నీ ఉండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిండ్రో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే 4 స్తంభాల ఆటనా 3 స్తంభాల ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం। వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు। సరే, కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా, బావకు మరదలకు పడుతుందా పడతలేదా, వీళ్ళు ముగ్గురుతోని కేసీఆర్కి పడుతుందా పడతలేదా, కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా, ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం। బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా, మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయాలు। ఆమె ఒక ఉత్తరం రాసిందేమో, ఆమెకన్నా అన్యాయం జరిగింది, నన్ను పట్టించుకోలేదు, లేకుంటే క్యాడర్ను పట్టించుకోవాలని చెప్పి దాన్ని ఉత్తరం రాసి ఉండొచ్చు। ఆ రజతోత్సవ సభలు జరిగి ఏప్రిల్ 20న జరిగినాయి। అది జరిగి కూడా 4 రోజులు అయింది।
ఏప్రిల్ 20 రాసిన తర్వాత 3 రోజులకే రాసిన ఉత్తరం అని చెప్పి తెలిసింది. అంటే 30వ తారీఖున రాసింటారు. ఇలా నెలాఖరు అమ్మగారు అమెరికా వేరు. అది వాళ్ళ పర్సనల్ ట్రిప్, మనకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీ అంతర్గత విఫలతం కూడా సంబంధం లేదు. వాళ్ళు అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో, ఇవాళ ఉన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు పోయి బీజేపీలో ఉన్నారు. మొన్నటగా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కుస్తీ పడుతుంది, ఢిల్లీలో దోస్తీ చేస్తుంది బీజేపీతోని. వాళ్ళ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈడీ నుంచి, సిబిఐ నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం వరకు ఇవాళ ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారు. ఈయన తౌడుతో కొడతాడు, ఈయన తౌడు ముద్దతో కొట్టే వాళ్ళు తమలపాకులతో కొట్టుకుంటారు. ఈ రెండింటి దోస్తాను ఒకటే నాణ్యానికి రెండు వైపులు మేము చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క నోటీసులు బయటపడ్డాయో, ఆ నోటీసులు బయటపడగానే ఈ యొక్క ఉత్తరం బయటపడ్డది. ఎందుకంటే ఆ నోటీసులలో ఉన్న వాళ్ళు ఎవరు? అందరి పాత టీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడు ఒక ఆయన పోయి బీఆర్ఎస్లో చేరిండు, బీజేపీలో చేరిండు. కాబట్టి ప్రజలను ఇప్పుడు పక్కదారి పట్టియాలి. ఈ బీజేపీ ఘోష్ కమిషన్ ఏదైతే వీళ్ళని నిజ నిర్ధారణ చేస్తుందో, అందులో నుంచి తప్పులను బయటికి వెలికి తీస్తుందో అన్న భయం వాళ్ళలో చుట్టుకుంది. వాళ్ళ చట్టానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇలా రాజేందర్ ఎంపీ కావచ్చు, అలాగే కేటీఆర్ గారు మాజీ మంత్రి కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కూడా మాజీ మంత్రి కావచ్చు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. వాళ్ళ చట్టానికి అందరూ అతీతులే. ఇవాళ వేరే వాళ్ళకి వేస్తేనేమో ఏమంటారు, నువ్వు వేరే వాళ్ళు తింటేనేమో గతిలేక తిన్నారు, నువ్వు తింటేనేమో రుచికి తిన్నావు తౌడు తింటే. ఇలా వేరే వాళ్ళని చేస్తేనేమో మీరు ఆలస్యం వహిస్తున్నారు, అలసత్వం వహిస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తలేవాళ్ళు. అదే వీళ్ళ సారికి వచ్చే వరకులా గురువిందగించే సామెతగా వాళ్ళు మేము తప్పు చేస్తామా, మేము దైవ సమానుభూతులం, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం, మేము తప్పులు అనేది మాకు తెలియని విధంగా వాళ్ళు ఇవాళ మాట్లాడుకుంటూ వస్తాము. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వరకు బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఆడిన నాటకంలో భాగమే కవిత గారి ఉత్తరం బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టియాలి. వాళ్ళు ఎంతలో ఏదో గొంపలు అటకపోతున్నాయి, ఆ పార్టీ ఏడబోతుంది ప్రజలకు. అది వాళ్ళ అంతర్గత విషయం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏం పోతే వాళ్ళకి ఎందుకు ప్రజలకు? మా సొమ్మును మీరు తిన్నారా, తినలేదా? అవినీతికి మీరు పాల్పడరా, పాల్పడలేదా? మీకు నిజంగా కూడా చట్టాలపైన గౌరవం ఉన్నట్టయితే, సంస్థలపైన గౌరవం ఉన్నట్టయితే ఇవాళ మీరందరూ కూడా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇలా డబ్బులు నేను నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు చేయలేదు, వర్క్ ప్రకారం అవుతుందని చెప్పి అటు రాజేందర్ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానీ, అటు హరీష్ రావు గారు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ కొన్ని రోజులేమో వాళ్ళ క్యాడర్తోని ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించారు. ఇవాళేమో ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా రాష్ట్రం అంతా కూడా రాజకీయంగా అతలాకుతలం అయిపోతుంది. ఇవాళ వీటన్నింటినీ కూడా దీని చుట్టే తింపాలని ఒక కుటిల రాజకీయ ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదు. వాళ్ళ కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ రజకుల ఆరాధ్య దైవంగా కొలవబడి శ్రీ మండలేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం ఆవునూరులో నేత్రపరంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవంలో భాగంగా బోనాల జాతర ఘనంగా జరిగింది. ముస్తాబాద్ మండలం ఆవునూరులో రజక సంఘం ఆధ్వర్యంలో కొలువు తీరిన శ్రీ మండలేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం పోచమ్మ తల్లి, శనివారం శ్రీ మల్లేశ్వర స్వామి బోనాల జాతరను రజక కుల బాంధవులు అత్యంత వైభవపేతంగా తీశారు. మహిళలు ప్రత్యేకమైన దుస్తులను ధరించి ఇంటికొక బోనాన్ని నెత్తిన పెట్టుకొని రాగా గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పుల మధ్య బయళ్ల నృత్యాలు, శివసత్తుల ఆటలతో బోనాల జాతర మండలేశ్వర స్వామి వరకు సాగింది. ఇట్టి బోనాలను తిలకించేందుకు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రధాన కూడళ్ల వరకు తరలివచ్చారు. అనంతరం ఆ దేవాలయాల వద్ద పోచమ్మ తల్లికి, మండలేశ్వర స్వామికి బోనాలతో పాటు నైవేద్యాన్ని సమర్పించే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిల్లా పాపలతో పాటు పాడి పంటలను చల్లగా చూసి ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండేలా దీవించాలని పోచమ్మ తల్లితో పాటు మండలేశ్వర స్వామిని మొక్కుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక కుల బంధువులతో పాటు గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
3 నెలలలోపు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకొని లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకోవాలి. అదే సీఎం రేవంత్ రెడ్డికి మనమిచ్చే గిఫ్ట్ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సూడిది రాజేందర్లు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్పల్లి తండా గ్రామ పంచాయతీకి చెందిన మాలత్ లక్ష్మీ పుణ్యనాయక్, గుగులోత్ లావణ్య దేవ్ సింగ్ నాయక్, గూగులోత్ పద్మభాస్కర్ నాయక్, మీనా కీర్తిశేషులు నవీన్ నాయకులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శనివారం లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 16 నెలల కాలంలోనే 6 గ్యారంటీలను అమలు పరుస్తూ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలను ఇందిరమ్మ కమిటీల ద్వారా గుర్తించి 3520 ఇళ్లు, మండలంలో 643 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, మంజూరైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఇటీవలే పంపిణీ చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు 3 నెలలలోపు లబ్ధిదారులు కట్టుకొని ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు విడుదల వారీగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని, లేకుంటే ఇల్లు మంజూరు పట్టా రద్దు చేసి ఇల్లు నిర్మించుకోవాలని ఉత్సాహం ఉండే అర్హులైన మరో లబ్ధిదారుకు మంజూరు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ సూడిది రాజేందర్, బాకూర్పల్లి తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్ సింగ్, తిమ్మాపూర్ మాజీ తాజా సర్పంచ్ రవీందర్ గుప్తా, ఏఎంసీ డైరెక్టర్ మండే శ్రీనివాస్ యాదవ్, నాయకులు బండారి బాలరెడ్డి, గంటా బుచ్చగౌడ్, రాముల్ నాయక్, రాజు నాయక్, మోహన్ నాయక్, హరీష్, చంద్రు నాయక్, మహేష్, భీమా నాయక్, గెని మానవ్వ, హేమని మంగాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారంటీలు యథావిధిగా 16 నెలల కాలంలో పూర్తి చేసుకోవడం జరిగింది. మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దానికి మన మండలానికి వచ్చేసి 643 ఇండ్లు పట్టాలు ఇవ్వడం జరిగింది మన కలెక్టర్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఎవరైనా కానీ నెలలోపట ఒక బిల్లు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎవరైతే కట్టుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళది క్యాన్సిల్ చేసి ఇంకోలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఇండ్లు వచ్చిన వాళ్ళు మాత్రం తొందరగా కట్టుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకెవరన్నా ఆ విలేజ్లో ఇంకో 2-3 ఇండ్లు కట్టుకుంటాం అని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా మాకు ఇచ్చినట్టయితే మేము అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి అవి కూడా శాంక్షన్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రతిదీ కూడా ఏ ఒక్కటి 6 గ్యారంటీలు ఇచ్చినవి కూడా తప్పకుండా ఇచ్చిండు. కాబట్టి ఇవ్వని కూడా ఒక 5-6 అవి కూడా ఇచ్చిండు. కాబట్టి ప్రతిదీ వెనకడుగు వేయకుండా డెవలప్ జరిపిస్తుండ్రు. ఉద్యోగాలకు 5,000, 50,000, 56,000 పైచీలకు ఉద్యోగాలు కూడా మన గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చిండు. కాబట్టి మళ్ళీ డిఎస్సి కూడా పెట్టడానికి ముందుకొస్తుండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కన్న తల్లిలాగా ప్రతి విలేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఉంది అంటే అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా గరీబు అంటే ఇందిరాగాంధీ సూచింది. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి గరీబ్ సరీబును చూసుకుంటోంది. కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాలని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ఇంటికి కట్టుకొని ఆ ఇంట్లో ఉన్నట్టయితే మన ఇచ్చిన సీఎం గారు కూడా తృప్తి పడతాడు. కాబట్టి ఆయన కలలు మీరు ఒక 3 నెలల్లో చూపియాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాతోటి వచ్చిన డైరెక్టర్లకు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మండల్ లీడర్లు, గ్రామశాఖ అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ పై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగుతున్నారని, ఓడిపోయిన వ్యక్తికి హోదా కల్పిస్తున్న అధికారుల తీరు మార్చుకోవాలని సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ హితవు పలికారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారులు టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ పై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారని, ఓడిపోయిన వ్యక్తికి హోదా కల్పిస్తూ అధికారులు స్వయంగా పక్కన కూర్చోబెట్టుకుని కార్యక్రమాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అహర్నిశలు శ్రమిస్తూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కేటీఆర్ ఫోటోను అధికారిక కార్యక్రమాలు పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. ఇక్కడ నుండి సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో
కేటీఆర్ ఫోటో పెట్టకుంటే కార్యక్రమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజు యువ వికాస్ పేరిట కాంగ్రెస్ కార్యకర్తలు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని, దీనిపై త్వరలో ఉద్యమం చేపడతామన్నారు. రాజు యువ వికాసం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేటీఆర్ ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తీరు మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, బీఆర్ఎస్ యూత్ నాయకులు చిలివేరి చిరంజీవి, బండి జగన్, గుండా ప్రేమ్ కుమార్, శీలం స్వామి, రత్నాకర్, అమర్రావు, భాస్కర్ గౌడ్, ఎండి జహంగీర్, రాజేశ్వరరావు, నరేష్, బాబు, శేఖర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. గత 2-3 నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బట్టల కొనుగోలు కేంద్రం నుంచి ఇందిరమ్మ పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. సిరిసిల్లలో ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఐపీఎస్ అధికారి ఉండి, ఐఏఎస్ అధికారులు ఉండి, ఉన్నతమైన చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు. మన గతంలో గంభీరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకులు ప్రెస్ మిత్రుల ద్వారా కానీ, అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం. అదే తీరు మొన్న ఇందిరామల్లి విషయంలో ముస్తాబాద్లో కానీ, అదేవిధంగా తగ్గనపల్లిలో కానీ, లేదా మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అతను ఎమ్మెల్యేగా కలెక్టర్ గారు అనుకుంటున్నామో కానీ అతని విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. గతంలో చాలాసార్లు చెప్పినాం. అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, అధికారం చెల్లించాలి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎక్కడున్నారనే శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి దాన్ని ఆయన అన్నదండలతో మీరు చూస్తూ ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో రాళ్ళపేటలో కావచ్చు, ఇందిరామైలు ముగ్గుపోయలే అని ఇతని అండదానం చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధిదారులపై తగిన విషయం చూసింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు బదనపల్లిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో ఆమెను కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటన మీరు చూస్తూ ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారు స్పందించరు, మాట్లాడరు. ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ జైల్లో వేయాలి, రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు. అయ్యా కలెక్టర్ గారు, మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్క ముందు కూర్చుని పెట్టుకుంటున్నారో మాకు చెప్పాలి, వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుసుకోవాలి. మీరు సిరిసిల్ల ప్రాంతంలో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మీ పదవికి కలెక్టర్ గారు, మీ పదవికి మీరు చూసుకొని చేయాలి. మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీరు ప్రైవేట్ కార్యక్రమాలు పాల్గొని మేము దాన్ని అడగం. కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలు రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఊరుకోబోము. ఎలాంటి చర్యలకైనా వెనుకబడం. మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ నాయకులు సహనం ఉన్నాం, ఓపికగుద్దున్నాం. ఇకనైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు. ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం. కానీ మీరు ఎలాంటి మీ మార్పు మీ మీదలో కనబడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి మా ఎమ్మెల్యే గారు గౌరవం ఇవ్వకుంటే మేము ఊరుకోపోము. మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయండి. మీరు ఎమ్మెల్యే గారు ఏంది, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మీరు నిలవాల్సిందే. గతంలో ఇక్కడ మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రైల్ పార్క్లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు మీరు ఉన్నారు. అప్పుడు ఫ్లెక్సీ లేక ప్రోగ్రాం చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత ఇది. ఇక్కడ ఇన్ఛార్జ్ గారని చెప్పుకునే గొప్ప నాయకులు, బట్టలు దింపుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మీకు స్వయంగా ఫ్లెక్సీ లేకుండానే మంత్రుల ప్రోగ్రాం చేసిన మీకు మీకు అలాంటి అనుభవము, జ్ఞానము లేని నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పురోగతి కావద్దు. ఎవరైనా సహజంగా గెలిపోవడం సహజం. మీరు తిరగండి. మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు? మీరు ఓడిపోయారు. 4-5 సార్లు చీదరించుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు. తిరగండి, కానీ ఇంకోళ్ళు అవమానపరిచి తిరగద్దని మీరు హెచ్చరిస్తా ఉన్నాం. లేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే ఆ అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే
ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టినంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్న గంభీరపేటలో జరిగింది, మొన్న అప్రైల్ పార్క్లో జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా ముద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసి ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వడ్లు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. కొన్న వడ్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫెయిల్ అయింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం వారికి సంబంధించే విధంగా ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ వికాసం అది అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఎంపీ గారు కావచ్చు ఆయన ఫోటో లేకుండా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్స్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆశీన్ గారి వాళ్ళ విప్పు ఆశీన్ గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చింపి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిసిల్లాలో జరిగింది. మరి ఇది ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతలేము. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇది పద్ధతి కాదు, రాజకీయాలు వేరు, అధికారిక కార్యక్రమాలు వేరు అని చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి. మేము అడుగుతా ఉన్నాం, మీద బాబు బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిండు ఆయన ఉంటాడని చెప్తా ఉన్నారు. ఎట్లా ఇచ్చిండు? ప్రజలు 5 సార్లు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు ఓడిపోయిన వ్యక్తికి చైర్ మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లా ఇచ్చారు అది మాకైతే అర్థమవుతలేదు. మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. దయచేసి ఎందుకంటే ఇంతకుముందే మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మేము సహనం కొద్దున్నాం. ఎందుకంటే సిరిసిల్ల గత కొన్నేళ్ళ నుంచి ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది. కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది, ఒక మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలామంది ఒక ప్రెస్ మీట్ పెడితే 100 మంది వస్తారా అనే అవమానం కోకోలుగా ఉన్నారు. మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతూ ఉంటుంది. ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కు సంబంధించిన అధికారి గారు ఎవరంటే కలెక్టర్ గారే. మరి ఇలా కలెక్టర్ గారే స్వయంగా చైర్ పక్కపట్టి కూర్చుని పెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ముస్తాబాద్ మండలం బందర్కల్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బందనఖల్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రోజు శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. అయితే కళ్యాణ మహోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మహేందర్ రెడ్డితో పాటు నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులతో కేకే మాట్లాడారు. తదుపరి ముస్తాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన బీడీ టేకేదార్ కొంకరాజ్ కుమారుడు రాము తీక్షణుల వివాహం జరగగా వారింటికి వెళ్లి కేకే మహేందర్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి, బీసీ యువజన మండల అధ్యక్షుడు శీల ప్రశాంత్, బీసీ సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిష హనుమాన్లు, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, మిరిదొడ్డి భాను, శ్రీనివాస్ గౌడ్, చేపూరి శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులున్నారు.
ఒప్పుకుంటే చక్కెర ఇచ్చాక ఛత్తీస్గఢ్లో 27 మంది మావోయిస్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు సహా జరిగిన ఎన్కౌంటర్ను తీవ్రంగా సిపిఎం ఖండిస్తుందని, బీజేపీ తన క్రూర వైఖరి మానుకొని మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల బీవై నగర్ అమృత్ లాల్ శుక్లా భవన్లో సిపిఎం జిల్లా స్థాయి సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవాజీ విమల అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ మావోయిస్టుల నుండి చర్చల కోసం వచ్చిన అనేక విన్నపాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వ చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనే మార్గాన్ని వదిలేసి హింసతో కూడిన విధానాన్ని అనుసరిస్తోందని, ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. కేంద్ర హోంమంత్రి మరియు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు చర్చలు అవసరం లేదని పేర్కొనడము, ప్రజల ప్రాణాలను తీసే పనిని జరుపుతూ కొత్త తరహా ఫ్యాసిస్ట్ లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయని, ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. మావోయిస్టుల రాజకీయ విధానం పట్ల సిపిఎం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చర్చల కోసం వచ్చిన వారి విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించి తక్షణమే పారామిలిటరీ దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. అనేక రాజకీయ పార్టీలు, పౌర సమాజ సభ్యులు కూడా చర్చలకై విజ్ఞప్తి చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా నరమేధం ఆపి శాంతి చర్చలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోసం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ముక్తికాంత్ అశోక్, అన్నల్ దాస్ గణేష్, సూరం పద్మ, గురజాల శ్రీధర్, మల్లారపు ప్రశాంత్, శ్రీరాములు రమేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరు మీద కర్రెగుట్టలలో అటవీ ప్రాంతంలో ఉంటున్నటువంటి మావోయిస్టు కార్యకర్తలందరినీ కేంద్ర ప్రభుత్వం అదే పనిగా కక్ష సాధింపుగా మారణ హోమాన్ని సృష్టిస్తున్నది. ఇటీవల మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు గారు అలియాస్ గంగన్న, ఈయనతో పాటు 27 మందిని ఒకే రోజు హత్య గావించడం అనేటువంటి జరిగింది. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం అంటూ కోరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్టులే స్వతంత్రంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పి అనేక పౌర హక్కుల సంఘాలు, సిపిఎం, అనేక కమ్యూనిస్ట్ పార్టీలు చెబుతున్నప్పటికి కూడా ఈరోజు కేంద్ర హోంమంత్రికి ఉన్నటువంటి అమిత్ షా చాలా కక్ష సాధింపుగా ఈరోజు మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు. వందల సంఖ్యలో ఇప్పటికీ అనేక మందిని పొట్టనబెట్టుకున్నాడు. కర్రెగుట్ట అంతా కూడా రక్తపు టేరుల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున దేశంతో యుద్ధానికి తలపడుతున్న పాకిస్తాన్ తోటి చర్చలకు సిద్ధమవుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మన దేశంలో ఉంటున్నటువంటి పౌరులుగా ఉంటున్నటువంటి మావోయిస్టుల్ని ఇంత క్రూరంగా పొట్టనబెట్టుకోవటం అనేటువంటి దాన్ని ఈరోజు ప్రజాస్వామిక శక్తులు ఎవరు కూడా ఈరోజు ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మేము దృష్టికి తీసుకొస్తున్నాం. మావోయిస్టుల యొక్క సిద్ధాంతంతో మాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ మావోయిస్టుల్ని హతమారుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విద్వేషపూరితమైనటువంటి ఈ క్రూరమైనటువంటి చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని ప్రజాస్వామికంగా తీసుకొని తక్షణమే చర్చలకు ఆహ్వానించి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్స్ అన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. అంటే మావోయిస్టుల్ని హతమార్చిన తర్వాత అక్కడ హత్య చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున కేరింతలు పెడుతూ సంతోషాలతో ఏదో పాకిస్తాన్ మీద జాతీయ జెండా ఎగిరేసినమనో లేకపోతే
ఇంకో శత్రువుని మొత్తం హతమార్చినటువంటి పద్ధతులలో కేరింతలు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దేశంలో ఇక ఈ రకమైనటువంటి హింసోన్మాదాన్ని ప్రేరేపించే పద్ధతులలో మతోన్మాద బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా విన్నవిస్తున్నాయి. ఇప్పటికైనా లేగని తక్షణమే ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పేసి కోరుతున్నాను. ఆపరేషన్ సింధూర్ను ఆపుతూ పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ అన్నిటికీ సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం ఈ దేశ బిడ్డలపైన మాత్రం ఇంత కక్ష సాధింపు చర్యలు సరికాదు అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం విజ్ఞప్తి చేస్తున్నది. తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఆపరేషన్ కగార్ను నిలిపివేయకపోతే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల రైతులు ధాన్యం అంతా కూడా తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పాతగా ఉన్నటువంటి రైతుల ధాన్యానికి ఏ రకమైనటువంటి ధర కట్టించి ఇస్తున్నదో తడిసిన ధాన్యాన్ని కూడా అదే పద్ధతులలో ధర కట్టించేటువంటి పద్ధతులలో ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇటీవలి కాలంలో రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో రాజకీయ జోక్యం కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు డైరెక్ట్గా ఇందిరమ్మ కమిటీల పేరు మీదనే కాంగ్రెస్ కార్యకర్తలతోటి కమిటీలు వేశారు. ఈ కమిటీల యొక్క ఉద్దేశం వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లన్నీ కట్టబెట్టేటువంటి ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పారదర్శకంగా గ్రామ సభలు పెట్టి అర్హులైనటువంటి నిరుపేదల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అట్లాగే రాజీవ్ యువ వికాస పథకం కూడా తక్షణమే గ్రామాల వారీగా సంఖ్యను అలాట్మెంట్ చేసి అక్కడ కూడా గ్రామ సభలు పెట్టి అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులకే ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అకాల వర్షాల వల్ల పల్లె ప్రాంతాల్లో విస్తారంగా విషజ్వరాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. అందుకనే డిఎంఏడిహెచ్ఓ జిల్లా అధికారులు కానీ అట్లాగే కలెక్టర్ కానీ ఇట్లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని విషజ్వరాల బారి నుండి ప్రజల్ని కాపాడేటువంటి పద్ధతులలో వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రిపోర్టర్ ఎండి మజీద్ షేక్ అజీజ్ కుటుంబాలను శనివారం సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సింగారం గ్రామానికి చెందిన షేక్ అజీజ్ తల్లి షేక్ హుస్సేన్ బి వారం రోజుల క్రితం మృతి చెందగా అజీజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే 4 రోజుల క్రితం ప్రమాదవశాత్తు రిపోర్టర్ ఎస్కే మాజిద్ కాలు విరగగా ఆయనను కూడా తన ఇంటిలోనే పరామర్శించారు. అతని వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్నిబాబు, కార్యదర్శి గిరిధర్ రెడ్డి, నాయకులు గొల్లపల్లి మల్లేశం, నంది కిషన్ మూర్తి, వెంకటేష్, రవీందర్ రెడ్డి, ఎండి ఇమాం, గోపాల్, పందిల శ్రీనివాస్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SSS లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.